ఉపాధ్యాయులు నేర్పించిన విలువలే అసెంబ్లీకి వెళ్లేలా చేశాయని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రాత్రి రెంటచింతల సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల 75వ వార్షికోత్సవంలో పూర్వ విద్యార్థులైన ఎమ్మెల్యేలు ఎరపతినేని శ్రీనివాసరావు, జోలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొన్నారు. అప్పట్లో ఉదయం ప్రార్థనలో రోజూ పేపర్లో వచ్చిన అంశాలను తనతో చదివించారని ఎరపతినేని గుర్తు చేసుకున్నారు. ఆ ప్రేరణ, పట్టుదల, ఓర్పు అసెంబ్లీకి వెళ్లేలా చేశాయన్నారు. మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో పాఠశాల చదువు చెప్పారన్నారు. ఉత్తమ బోధన అందించే ప్రభుత్వ పాఠశాలలోనే ప్రతి ఒక్కరూ చదవాలని మధ్యప్రదేశ్ విశ్రాంత డీజీపీ మరియకుమార్ సూచించారు. సుదీర్ఘమైన 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో 7 సార్లు అసెంబ్లీకి వరుసగా పోటీ చేసిన నేను చాలా క్రైసిస్ వచ్చినప్పుడు కూడా ఆ క్రైసిస్ను తట్టుకునే ఓర్పు, నేర్పు, పట్టుదల, శక్తి, యుక్తి నాకు ఈ పాఠశాల నేర్పించిందని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. జీవితంలో రాణించాలంటే ఓర్పు, సహనం చాలా అవసరం, సమయస్ఫూర్తి కూడా చాలా అవసరం. కాబట్టి దేశానికి రాజైన తల్లికి కొడుకై ఎవరు ఏ స్థాయిలో ఉన్నా ఫలానా స్కూల్లో చదువుకున్నాం, ఫలానా స్కూల్లో మరి టీచర్స్ మాకు విద్యాబుద్ధులు నేర్పించారని చెప్పి కూడా చెప్పుకునే పరిస్థితి మన స్కూల్స్లోనే ఉంది. అందుకని ఎవరెవరు ఏ స్థాయిలో ఉన్నా మనకు విద్యాబుద్ధులు నేర్పించిన ఈ స్కూల్ని మాత్రం మనం మర్చిపోకూడదని చెప్పి కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను.